నువ్వు పిల్లలని చూసుకోమను. నేను పిల్లలని చూసుకోమని వన్ డే నేను చేసే పని నువ్వు చేయాలని చెప్పేసాను. నేను చేస్తా అంటే వంట కూడా నేను చేయాలా? చేయి కోసుకోగల చూసి పూరి చేయి అమ్మ. ఏమే నడు పూరి చేయి నడు. ఏ పోవే నీ అవ్వ పిల్లలని చూసుకోమన్నా పిల్లలని చూసుకుంటా కానీ వంట పెట్టకుండా ఏమోరా ఏంటి అర్థం ఏంటి మమ్మీ ఏం పెడుతున్నావు? లేదు ఫొటోస్ లేవు, అది పెద్ద లాంగ్ స్టోరీ. కానీ దరే చూడా ఇక్కడ చూసుకుంటే ఉషా అంత అందంగా చూసినావు ఉషా. అరే అభిష్ గారే నువ్వు అబ్బాయి రే కరా ఆడొద్దానా? ఏడి పడతాడు నోట్లో పెట్టుకోవడం. నీకొక్క ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. ఒక్క రోజుకి నా రోల్ చేయను. ఏం రోల్ చేయాలి? యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 kids. రోల్ చేసేసి ఈ మజాక్ వద్దు, నా రోల్ చెయ్యి అని చెప్పేసి అన్న. యాజ్ అ మదర్ 2 పిల్లల్ని టేక్ కేర్ చేసుకో, వాళ్ళ తిండి స్నానము అంతా. ఏమన్నాడు అట్లా అవుతున్నాడు? ఓకే డన్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇందా నాది మమ్మీకా నాకా కదే నాకి రే చెప్పాలి. థ్యాంక్ యూ మమ్మీ. ఇది చేద్దానా నిద్ర మాపులు రే నీ అమ్మకనారా? నువ్వు ఎట్లయినా ఆడిస్తుంది. మా ఇంట్లో పెరిగింది, ఫస్ట్ పెరగంగానే మా అమ్మకి ఇస్తాను నేను అని చెప్పేసి అన్నాడు. చేశారు మొత్తం డాడా, ఇచ్చారు కిస్ మొత్తము మా అమ్మకి. సో 1 day ఛాలెంజ్ ఇచ్చినా కదా వినయ్కి. సో అవి స్నానం చేపిస్తుడు. చేపిస్తూనే ఉంటావు వినయ్. పొద్దున్న స్కూల్ కి ఎవరు చేపిస్తారు వినయ్? అంటే అప్పట్లో చేపిస్తుంది. వెరీ గుడ్, ఇప్పుడు కరెక్ట్ అన్నవరా. వెరీ గుడ్, మంచిగా రాయి 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 గట్టిగా రాయి. సోపే కనిపిస్తలేదు బాడీ మీద. రాయి రాయి. సో 1 day ఛాలెంజ్ లో స్నానం పాటికి వచ్చేసాను. స్నానం చేపియాలా, డ్రెస్ వేయాలి, లోషన్ పెట్టాలి, అన్నం తినిపియాలి. ఓకే ఈయన పండబెట్టు ఆని చిన్నోని. లేదు మళ్ళీ పండపియాలి కదా. మంచిగా రాయి గట్టిగా రాయి. సోప్ పెట్టు. తుడిచినావా? మంచిది వాటర్ ఉండొద్దు. బట్టన్ నేనే వేస్తాను. ఓకేనా? లోషన్ పెట్టాలి, పౌడర్ వేయాలి. అన్ని చేస్తాను, లోషన్ పెట్టి పౌడర్ వేసి. అవును మరి అట్లనే ఉండాలి కదా. లోషన్ ఏది మీద? అది కాదా సన్ స్క్రీన్? ఆ పౌడర్ బాక్స్ లో ఉంటది, అది ఖాళీ అయిపోయింది. ఎల్లో కలర్. ఈ ఛాలెంజ్ ఏందో కానీ ఇప్పుడు చెప్పు. స్నానం ఊరు మంచి చేయించిండు. ఇది తాలిక అబ్బాయిగా నీడు ఇట్టంటాడు అట్టంటాడు. హ్యాండ్స్ కి లెగ్స్ కి ఫేస్ కి పెట్టాలి, మొత్తం బాడీ పెట్టొద్దు. నా ఇష్టంలో నేను చేస్తాను. ఓన్లీ కెమెరా పట్టుకోపో, రెస్ట్ తీసుకోపో. నువ్వేమో రెస్ట్ ఇచ్చినా కెమెరా పని చెప్పించినా కదా నాకు. ముఖానికి పెట్టొచ్చా? అట్లా ఏదు నోట్లో పోతుంది. డాడా చూడరా అన్నం తయారు చేస్తుండే లేవు. అగో దింపేయాలదా పౌడర్ వేసి దాని తర్వాత టీషర్ట్ వేయాలి వినయ్. ఫస్ట్ పౌడర్ వేయాలి. అండర్ ఆర్మ్స్ కి స్వెట్ వస్తుంది కదా. అండర్ ఆర్మ్స్ కి స్వెట్ వస్తుంది కదా.
వీడైతే ఇంటాడు నా మాట, కానీ మా రియాన్స్ గారు కుకి లేవే డాడీని సతాంచి లేవే. ఇంకొక టీ షర్ట్ వేయడానికి కూడా రాదు వినే. ఎంకలేసాడు, ముందేసేది ఎంకలేసినావు. అయ్యో అసలు చెడ్డ వేసుకోనా, చెడ్డి కింద పెట్టుకో. టీ షర్ట్ ఎట్లా వేయాలి కూడా తెలియదు. నాకు టైం అవుతున్నా కానీ మునిగినే నీళ్ళలో మునుగుతాడా? ఏందిరా ఏమంటున్నావురా? మెల్లగా. అరే ఇంత ఖర్చిపోయినావా ఒక టీ షర్ట్కే? చూడ చాలా తీసుకున్నా, చాలా చెప్పిస్తాను నాన్న. ఇన్నాడు ఆడు దారది సాయం చెప్పిస్తారా? అట్లా గుంజకు కాలని సంలాంచు ఏడుస్తున్నా సంలాంచు. డాకుకి కుకి డాడ పోవే. నిద్ర మబ్బులు ఉన్నాడు ఆడు. సార్ నీ ఇష్టం. స్నానం చెప్పిస్తానా? స్నానం చెప్పిస్తారా? చేసుకోలే అవిషాడు ఇంకా చేసుకోలేడు ఇంకా స్నానం. స్నానం చేస్తాను. ఇట్లయితే నేను చెయ్యనే. ఎందుకు నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ నేను చేయలేనా? ఇప్పుడు నువ్వు చేయాలి. అరే ఏదమ్మా వాడు ఏడ్సా కూర్చున్నాడు. నిద్రమబ్బు పోవాలి కదా, నిద్రమబ్బు పోయినాక లేచి 15 నిమిషాలు అయింది. నిద్రమబ్బు స్నానం చేసి పంపించిన అని. నాన్న స్నానం చేస్తాను, నా ఇజ్జత్ చేయక. ఇది స్నానం ఒక్కటి నువ్వు చూసుకో. నేను ఏం చేయాలి? పట్టుకుంటే తిడుతుంది. ఛాలెంజ్ ఫెయిల్. అని పట్టుకొని మనకి అలవాటు అయినట్టు చేసినావు. ఎందుకు ఈయన కూడా చెప్పేసి ఈయనకి అలవాటు కాలే. ఇంకో ఉల్లిగడ్డలు కొయ్యి. మెంటల్ అన్నాడా? నువ్వు పిల్లలని చూసుకోమను. నేను పిల్లలని చూసుకోమని వన్ డే నేను చేసే పని నువ్వు చేయాలని చెప్పేసాను. నేను చేస్తా అంటే వంట కూడా నేను చేయాలా? పట్టుకో. ఏ పోయినా సాయం చెప్పిస్తా. అరే ఆయనకి ఆయన వదిలేవి. నేను ఫస్ట్ ఇది కొయ్యి. ఇగో ఆయన వదిలే కొయ్యాలి. అదా నేను చేపిస్తుందా, నీకు చూపిస్తుందా? సరే పోనీ సరే కొయ్యి. సరే కొయ్యి. ఉల్లిగడ్డలు ఇది 2 ఎక్కువగా వస్తాగా నీకు డిస్కౌంట్ 2. నువ్వు పని ఉల్లిగడ్డలు కోసి చేస్తావా? నేను చేసే పని నీకు చెప్పాలి. ఇప్పుడు నేను ఏమేమి చేస్తా అని చెప్పేసి చెప్పాలా? చేస్తావా నువ్వు? ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఒకటి కట్ అయిపోయింది. లేకపోతే అది చేయాలంటే ఏం చేస్తుంటే నువ్వు? ఆకుకి మెల్లగా సాఫ్ట్గా చేయి కోసుకోగల చూసి. రెండు పీసెస్ కోసినందుకేనా నీది? ఏంది స్నానానికి నువ్వు చేసేది? అది కోసి నడు. ఏది ఒక్క ఉల్లిగడ్డ కూడా కోయలే. ఫెయిల్. సెకండ్ 2 ఫెయిల్స్. నడు పూరీలు చేయనాడు. తినడానికి ఇంకా దేనికి అంటావు కదా? వంటనే ఉండవు నువ్వు, ఉట్టి మా మమ్మీ వండుతుంది అని చెప్పేసి అంటావు కదా. అంటావు మసాలా అవునా? నడు చేయరా. ఏ అని గెలికాక నువ్వు ఫస్ట్ పో. నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. అలా ఏదో చేస్తాను కానీ బెలాంచుదా. కూర్చో, అట్లా కూర్చోరు. మంచి కూర్చో. చీ అట్లా మంచి కూర్చో. చెయ్యి నువ్వు చెయ్యి. కొంచెం పిండి
ఏ పోవే నీ అవ్వ పిల్లలని చూసుకోమన్నా పిల్లలని చూసుకుంటా కానీ పెట్టకుండా అర్థమైందా? వన్ డే కాదు నువ్వు ఏమన్నా పిల్లలని చూసుకో అని చెప్పేసి పిల్లలని చూసుకుంటామంటే వాడు స్నానం చేయనిస్తలేడు. ఓకే అభిషేక్ ఒక్కటి చూసుకుంటా. ఏం లేదు ఇవన్నీ ఎందుకు వండుతున్నావే? ఇలా అమాస కదా, పిత్రమాస కదా, పెద్దల అమాస. ఎట్లయినా వండుకుంటున్నాం, ఇంత నైవేద్యం పెడదామని. నేను ఛాలెంజ్ తీసుకున్నప్పుడే నా ఇవన్నీ పెట్టాలి. మీరేం తీసుకుంటున్నారో నాకు ఏం పెడతారా? నాదేందో నేను చేసుకుంటున్నా. బాగున్నారు. ఇలా పెద్దలకు పెడుతున్నావా అమాసని? మా ఆడోళ్ళ పని మరీ డిఫికల్ట్ ఉంటారబ్బా. సీరియస్ చెప్తున్నా. వంట ఉండడం, పిల్లలను చూసుకోవడము. ఇక చేద్దాం అనుకున్నా కానీ చేస్తా, టెన్షన్ లేదు, చేస్తా, ట్రై చేస్తా, అయినా కానీ ట్రై చేస్తా. అండ్ ఇట్లాంటి అప్పుడే ఇవన్నీ పెట్టుకుంటారు మమ్మీ. ఇప్పుడు పెద్దోళ్ళకి ఇస్తారంట. చోటా అరే చోటా ఏం చేస్తున్నా? ఏమోరా ఏంటి అర్థం కాదు. ఏంటి మమ్మీ ఏం పెడుతున్నావు? ఇక్కడ చూడు బొగ్గును పెడుతున్నావు. పోయి పైన అట్లా పడ్డది చూడు మమ్మీ, మనకు ఆగల్లా మమ్మీ. జగన్ చోట ఇక్కడ రండి పిల్లలు, ఇక్కడ రా. ఏమైంది? సో ఇలా అమాస కాబట్టి పెద్దోళ్ళకి మేము నైవేద్యం పెడుతున్నాము. అండ్ మమ్మీ ఫొటోస్ ఏవే దాన్ని మొక్కుతున్నాడు. ఏ ఊకే అలిగినావు అనుకో కొడతా. అవి చెప్తున్నా, మొన్న కూడా అలిగినావు. సో గైజ్ మా పెద్దోళ్ళ ఫొటోస్ లేవు, లేదు ఫొటోస్ లేవు. అది పెద్ద లాంగ్ స్టోరీ. కానీ మా డాడీ చూడలేదు, చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు. సో మా డాడీ ఒక్కడే ఈ పొజిషన్ తీసుకుని వచ్చారు మమ్మల్ని. సో అందుకే ఫొటోస్ లేవు కాబట్టి, ఫొటోస్ లేకుండా మేము ఇట్లా చేస్తున్నాం. అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ కూడా లేకుంటున్నాయి కదా. సో శాఖ వస్తుంది మమ్మీ. వేడి అభీష్, వేడి కుకి, వేడి వేడి. ఏమైంది మమ్మీ? ఎవరు తల్లిదండ్రులకు కుడతాము. పెళ్ళైనాక వాళ్ళిల్లే మొగనిల్లే మన ఇల్లు లెక్క అవుతుంది అంటున్నా. అది కరెక్ట్. వాళ్ళదే ఫాలో కావాలి అని. అండ్ మొగనిల్లే మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. అవిష్కి రియాజ్కి తినిపి. ఓకే దిస్ ఇస్ సింపుల్ వర్డ్. తింపేలా ఏ చోటరా ఎక్కుకి పో. పోరా అన్నం తిని పోరా. ఆడు తింటాడు. గో మెయిన్ టాస్క్. ఇక్కడ తట్టుకోగల వినయ్, కూర్చోబెట్టి తినిపి. నీళ్ళంట నీళ్ళు ఇస్తా. నువ్వు దింపియాలా, నువ్వు దింపియాలా, నువ్వు దింపియాలా. ఒక్కడే కాదు ఇంకొకడు కూడా ఉన్నాడు, అది గుర్తు పెట్టుకో. ఇక్కడ ఒకడు ఉన్నాడు అనుకో, పెట్టు కొంచెము. నవ్వొస్తున్నానే
రియాన్ కూడా తినిపించాలా వినయ్? ఓడిపోయిన ఛాలెంజ్ నా వల్ల కాదు. ఆ చిన్న సంబంధించి అసలు నీ వల్లనే కదా, నా వల్ల ఏమవుతుంది? నా వల్ల కాదా? మరి ఎవరు తినిపిస్తారు మరి డైలీ అనికి? గంట సేపు చేస్తావు నువ్వైతే. ఫెయిల్, ఫోర్త్ ఫెయిల్. ఇవే. సో ఇక్కడ చూసుకుంటే బతుకమ్మకి రెడీ అయిపోయిండు. మా చెల్లె పిల్లలు వచ్చింది, మా చెల్లె కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఉషా ఎంత అందంగా ఉంది చూసినా ఉషా. అరే ఆర్ని ఇది కూడా మా ఊడు ఎంత క్యూట్ ఉన్నా చూడు. నా చూట అరే ఆడు కూడా ఆడతారే. అవి నువ్వు ఆడవా? అరే పట్టుకో పట్టుకో. నువ్వు ఆడవా? బాయ్స్ ఆడరా? చూసినా కింద పడతావు, మొత్తం కింద పడతావు. అవ్వద్దు సమ్ము. మా చూటగా నువ్వు కూడా ఆడనిస్తలే. ఇంత చిన్న బతుకమ్మ ఉంది మీది. ఇది చిన్న బతుకమ్మ కాబట్టి అదే మొత్తం పాయింట్ ఖరాబ్ చేస్తున్నానా నువ్వు? అందుకే పిల్లలకు మంచి బట్టలు వేయొద్దు. మొత్తం ఇవ్వటాన్ని అరే అవి నువ్వే అన్నావు కదా అబ్బాయిలు ఆడొద్దు అని చెప్పేసి. ఏ పడతావు? అరే అభిషేక్ రే నువ్వు అబ్బాయి రే కరా ఆడొద్దు నానా, ఆడొద్దుదా. ఇది కొత్త రకం బతుకమ్మ. ఇది ఎందుకు ఫస్ట్ టైం చూస్తా ఈ బతుకమ్మ నేను. సో వీళ్ళు ఏం డ్యాన్స్ ఆడాలని చూస్తున్నాడు, ఏ సాంగ్కి ఏ డ్యాన్స్ ఆడాలని చెప్పేసి. మమ్మీ ఇప్పటిదాకా బతుకమ్మ ఆడేసి కూర్చుంది. తను మా చెల్లి ప్రియాంక, ఉషా. మీ దాండియా గురించి చెట్లుండికే ఇరగొడుతున్నాడు మీరు. అది దాండియా ఆడాల్సిందేనా? కట్టెలు లేవని చెప్పేసి ఒక చెట్ల కట్టెలు ఇరగొడుతున్నాడు. కొమ్మలు చెట్లు ఏమి ఇరగొడుతున్నాయి కానీ. సో మా బతుకమ్మ చూసారు అసలు. బతుకమ్మ నా పువ్వులు అర్థమవుతుంది. ఈయన చిన్న సో నీళ్ళు తీస్తున్నా ఇప్పుడు. నడు నడు అరే ఇక్కడ తిని. నేను ఏం చేయాలి? నోట్లకింది నేను కొడతా. నోట్లకింది ఆన కొడుతుంది. ఏడి పడుతుంది నోట్లో పెట్టుకోవడం. నడా ఏమ్రా ఇష్టం ఉన్నట్టు నోట్లో పెట్టుకుంటాడు.